హెచ్ఆర్సీ ముందు శ్రీవాణి ఆత్మహత్యాయత్నం. పోలీసులపై ఆరోపణలు. నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ హెచ్ఆర్సీ ముందు శ్రీవాణి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తనపై పోలీసుల వేధింపులు జరిగినట్లు ఆరోపించింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు పిలిచి గంటల తరబడి కొట్టారని, దుర్భాషలాడారని, తప్పుడు దొంగతనం ఆరోపణలు మోపి సమాజంలో అవమానించారని కవాడిగూడకు చెందిన శ్రీవాణి వాపోయింది. అయితే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే అడ్డుకుని పెట్రోల్ బాటిల్ను లాక్కొన్నారు. అనంతరం హెచ్ఆర్సీ సిబ్బంది ఆమెను చైర్మన్ వద్దకు తీసుకెళ్లారు. ఆమె స్టేట్మెంట్ను నమోదు చేసుకున్న హెచ్ఆర్సీ వచ్చే నెల 30న హాజరు కావాలని సూచించింది. నుంచి 30 దెబ్బల వరకు కొట్టి నన్ను నడిపించుకుంటూ కొట్టి సార్, నేను తీయలేదు సార్, తీయలేదు అన్నా కానీ తీయలేదు, నువ్వు పెద్దోళ్ళతో పెట్టుకుంటావా, మేడం ఫోన్ రికార్డింగ్ చేస్తావా అని చెప్పి నన్ను మస్తు కొట్టి సార్. బేవస్ కూడా అయినా కానీ నీళ్ళు చల్లి మరీ కొట్టిరు సార్, చొంపల మీద కొట్టిరు. ఒక ఇద్దరు కానిస్టేబుల్, ఒక మేడం శ్రీవాణి అని ఉంటుంది, ఆమె నా కాళ్ళ మీద నిలబడ్డది. ఇంకొక ఆమె నన్ను బెల్టులు తీసుకొని కాలు కట్టేసి కొట్టిరు సార్. ఈ దెబ్బలకు నేను ఏగలేకపోతున్నా, నాకు ఊరేసేసేనంటే నెక్స్ట్ అదే చేస్తేనే నేను చూడు నువ్వు నీ బతికెంత నువ్వెంత అని చెప్పి నన్ను కొట్టుకుంటా గలంజే అనుకుంటా తిట్టుకుంటా మరి నన్ను కొట్టింది సార్. నేను ఇప్పటివరకు నేను ఏం తప్పు చేయలే అని చెప్పి నా నెక్లెస్ ట్రైలో కూడా పోయి సార్ మొత్తం మాకు చెక్కింగ్ ఉంటుంది సార్, మిషన్లు ఉంటాయి సార్. 5 ఏళ్ళు అయితే నేను పనిచేసి ఇప్పటివరకు ఇట్లా వాళ్ళ దగ్గర లేదు. సొసైటీలో మొత్తం నిన్న నా పేరు నా ఫోటో పెట్టి సొసైటీలో మొత్తం ఈ అమ్మాయి దొంగతనం చేసిందని చెప్పి మొత్తం సొసైటీలో మొత్తం రాకుండానే చేసింది సార్. నేను ఈ పని ఆ పని చేసుకొని బతుకుతాం సార్. ఆ లోపల ఆ మొక్క దాంట్లోకే పోవాలా, వేరే దగ్గర రావద్దని చెప్పి ముగ్గురిని అట్లనే చేసింది సార్. వాళ్ళ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. నన్నే కాదు రాణి అన్నట్టు ఆమెని, మధుర అన్నట్టు ఆమెని, ఇంకొక ఆమెను కూడా అట్లనే చేసింది సార్.